వస్తుంది అత్త. వాము తింటావా? నేను తిన్నా. ఏమండి సాయి గారు వాము తినట్లేదండి. సాయి మాయా వాము తింటలేదా? లేదు మాయా. ఏ కడుపులో నొప్పి తగ్గుతుందిగా వాము తినరాదు? నాకు ఇష్టం లేదు మాయా, అది మంటగా ఉండిద్ది. సరే అయితే నువ్వు వామ్ స్వీట్ ఉంది కదా, వామ్ స్వీట్ తయారు స్వీటా? ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసుకునే వామ్ స్వీట్ తయారు చేద్దాం. ఈరోజు మనం అగస్త్య లేహ్యం అజీర్తిని తగ్గించడానికి, పిల్లల్లో వాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: పావు కేజీ వాము, పావు కేజీ పటిక బెల్లం, పావు కేజీ ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి. ఈ మూడు కలిపి మంచి ఔషధ గుణాలు కలిగిన అగస్త్య లేహ్యాన్ని ఇప్పుడు మనం తయారు చేద్దాం. ఈ అగస్త్య లేహ్యాన్ని తయారు చేయడానికి మనం తీసుకున్న పావు కేజీ వాముని శుభ్రంగా రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకున్న వాముని మనం బాణీలో పోసి వేడి చేయాలి. దోరగా వాముని వేయించుకోవాలి. వాము బాగా వేగింది, మంచి ఘాటైన వాసన వస్తుంది. ఇది గ్యాస్ ట్రబుల్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఔషధ గుణాలు కలిగిన ఈ అగస్త్య లేహాన్ని మనం ఇప్పుడు తయారు చేద్దాం. మనం వేయించుకొని చల్లార్చిన వామును మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వాము పౌడర్లో పటిక బెల్లం, ఈ పటిక బెల్లాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూశారుగా వాము పటిక బెల్లం పౌడర్ ఎలా ఉందో, మంచి వాసన వస్తుంది, కమ్మనైన వాసన వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఆవు నెయ్యిలో కలుపుకోవాలి. ఆ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మరగపెట్టుకున్న ఆవు నెయ్యిలో ఈ వాము పటిక బెల్లం మిశ్రమాన్ని దానిలో స్లోగా పోసుకొని కలిసేటట్టుగా, పాకం వచ్చేటట్టుగా తిప్పుకుంటూ తయారు చేసుకోవాలి. మీద పడుతుంది. చూశారుగా ఈ అగస్త్యలేహం పాకం తయారైపోయింది. ఇది ఆరినా కొంది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత ఉండలుగా చేసుకొని పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. ఇది గ్యాస్ ట్రబుల్ నివారించడానికి, అజీర్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పిల్లలకైతే ఒక హాఫ్ స్పూను, పెద్దవాళ్ళకైతే 1 స్పూను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎంతో కమ్మనైన చక్కని అగస్త్యలేహం తయారు చేశాము. చూడండి, మీరు కూడా వాడండి. చాలా బాగుంది, చాలా బాగుంది.